వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకం సంబంధించి మనకి గ్రామ వార్డు సచివాలయంలో అయితే లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సంబంధించి లిస్ట్లో మనకి ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళ యొక్క మదర్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఫుల్ డీటెయిల్స్తో ఇవ్వడం అయితే జరిగింది. వాటి సంబంధించి నిన్న వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. మన ఛానల్ అయితే ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అలాగే పైన ఐకాన్స్లో ఇస్తాను. ఇప్పుడు మనకు ముఖ్యంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఎన్పిసిఐ లింక్ సెండ్ చేయండి బ్రదర్ అని చెప్పేసి. ఎన్పిసిఐ లింక్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి. అలాగే ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఆధార్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలండి. వీటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ స్టేటస్ అనేది, అంటే మీ యొక్క ఎన్పిసిఐ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఆధార్ వెబ్సైట్ సంబంధించి అయితే మనకి రావడం జరుగుతుంది. ఇలా కాకుండా గ్రామ వార్డు సచివాలయం కూడా డైరెక్ట్ తెలుసుకోవచ్చండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క సిటిజన్స్ అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చండి. ఎన్పిసిఐ లింక్ అనేది ఒకవేళ లింక్ లేకుంటే కన్నా మనమే డైరెక్ట్గా లింక్ చేసుకోవచ్చు. లేకుంటే లింక్ లేని వాళ్ళు ఇన్యాక్టివేట్ ఉంటే కన్నా వెంటనే సంబంధిత మదర్స్ ఎవరైతే ఇన్యాక్టివేట్ ఉందో అలాంటి వాళ్ళు వెంటనే పోస్టల్ అకౌంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. ఇక్కడ నేను ఆధార్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ లింకింగ్ స్టేటస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదండి. ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ అని, అలాగే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి లాగిన్ అనేది చెప్పేసింది కదా. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా. క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. నేను క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎన్పిసిఐ స్టేటస్ అనేది సింపుల్గా మీ యొక్క మొబైల్ని చెక్ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. నేను లాగిన్ విత్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొద్దిగా సర్వర్ ఇష్యూస్ అయితే ఉందండి. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ బ్యాంకుకు మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయింది, మీ యొక్క ఎన్పిసిఐ స్టేటస్ ఏ బ్యాంకుకు ఉందని చెప్పేసి క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. మరొకసారి కామెంట్స్ అడుగుతున్నారు కాబట్టి వీడియోని చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. మనకి సక్సెస్ఫుల్ జనరేట్ 1 టైం పాస్వర్డ్ ఓటీపీ అని చెప్పేసి రావడం జరిగింది. క్యాప్చర్ అనేది వ్యాలిడ్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఓటీపీ అయితే వచ్చిన వెంటనే ఇక్కడ ఓటీపీ అనేది మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దామండి. మనకి ఓటీపీ అయితే రావడం జరిగిందండి. నేను ఓటీపీ అనేది ఇక్కడ ఒకసారి మనం కాపీ చేద్దాము. ఓటీపీ అనేది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ మరొకసారి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ లాగిన్ అయితే అవుతున్నానండి. లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి సక్సెస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇలా మనకి లాగిన్ అయిన వెంటనే ఇలా చూడండి. మనకి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసింది కదా. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి ఏ బ్యాంకుకి మన యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ అయిందని చెప్పేసి క్లియర్గా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ లాస్ట్ 4 నెంబర్లు రావడం జరుగుతుంది. అలాగే మనకి బ్యాంక్ నేమ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని చెప్పేసి రావడం ఉంది. ఆధార్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉందండి. మనకి లేటెస్ట్ అప్డేట్ అని చేసి మనకి ఈ యొక్క బ్యాంక్ లింకింగ్ అనేది 7వ తారీఖు 12వ నెల 2017 అయితే మనకి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అంటే మనకి లింక్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి మెసేజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క మొబైల్లోనే ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదని చెప్పి చెక్ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనకి ఇలా ప్రాసెస్ అంతా కాకుండా కూడా గ్రామ వార్డు సచివాలయంలో డైరెక్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే యాక్టివేట్ ఉందా లేదని కూడా చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా అయితే తల్లి కొందన పథకం సంబంధించి ఎవరైతే ఇన్యాక్టివేట్ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని ఇన్యాక్టివేట్ ఉంటే గిన ఇక్కడ వెంటనే వాళ్ళు సంబంధిత పోస్టల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మన కూటమి ప్రభుత్వం అయితే మెసేజ్ చేయడం జరిగింది. ఇదండి ఈ వీడియోని అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.